అంటే అంతా మోసం అండి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ రోజు 70 మంది ఎమ్మెల్యేలు ఉండి ఆ రోజే రాజధాని అమరావతి వద్దని చెప్పొచ్చు కదా. చెప్పకుండా 33,000 ఎకరాలు కావాలని చెప్పి మోసం చేసి అందరు రైట్ అని చెప్పి మళ్ళీ తర్వాత మోసం చేయటం తప్పు కదా. అప్పుడే అమరావతి వద్దు, ఏ ఒంగోలు లేకపోతే ఏ వైజాగో కావాలని చెప్తే ఆలోచించేవాళ్ళు కదా సమాజం. అది మోసం కదా, తప్పు కదా. ఇప్పుడు సామాన్యులు ఎంతమంది బలైపోయారు. తలా 10 సెంట్లు 20 సెంట్లు కొనుక్కున్న వాళ్ళు ఎంతోమంది బలైపోయారు కదా. జగన్ మళ్ళీ రావాలనుకుంటున్నారా, చంద్రబాబు రావాలనుకుంటున్నారా? జగన్ ఎందుకు రావాలి చెప్పు. జగన్ రావాలని అన్నావు కరెక్టే. జగన్ పలాని పని చేశాడు, డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఇస్తే సమస్య పరిష్కారం కాదు కదా. నా పిల్లోడికి ఏదైనా ఒక ఉద్యోగం ఇస్తానో లేకపోతే ఇక్కడ ఏదైనా ఒక ఇండస్ట్రీలు పెడితేనో లైఫ్ లాంగ్ బాగుపడతాం. ఇప్పుడు 10,000 రూపాయలు 5,000 రూపాయలు జగన్ ఇస్తున్నాడు, ఇవ్వటం లేదని మేము అన్నాం. ఇచ్చినందువల్ల సమస్య పరిష్కారం కాదు కదా. మనం బతికినంతకాలం మన కాళ్ళ మీద మనం నిలబడటానికి ఏదైనా దారి చూపించాలి. కానీ ఏదో 10,000 ఇచ్చాడు, 5,000 ఇచ్చాడు, 3,000 ఇచ్చాడు కాబట్టి జగన్ కోటేద్దామనే కాన్సెప్ట్ అయితే ఎన్నాళ్ళు ఇస్తాడు. ఇప్పుడు 2 లక్షల అప్పుని 10 లక్షల కోట్లు చేశాడు. అప్పులు తెచ్చుకున్న సంసారం ఎన్నాళ్ళు బాగుపడిద్ది? ఎవరు అయినా కష్టపడి సంపాదించుకుంటే బాగుపడతాం, కానీ అప్పులు తెచ్చుకున్న సంసారం బాగుపడదు కదా. ముందు కష్టపడాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, బాగుపడాలి, నేను ఉద్యోగం చేయాలి. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? బెమ్మసాని చంద్రశేఖర్ గారు కొన్ని 100 కోట్లు 1000 కోట్లకి అమెరికాలో పోయి ఎప్పుడో సంపాదించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ అదేది మత్తు పదార్థాల్లో మత్తులో మునిగిపోతున్నారు. రాబోయే యువతరం బాగా ఇబ్బంది పడతారు. మనలాంటి వాళ్ళు ముందుకు రాకపోతే ఆంధ్రప్రదేశ్లో రాబోయే భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా ఉండిద్ది. కాబట్టి మనకు చేతనైన సహాయం ఆంధ్రప్రదేశ్కి చెయ్యాలి. భగవంతుడు 4 తరాలకు మనకిచ్చాడు. కాబట్టి మనం ఏదో ఒకటి గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో కొంతన్న వరకన్నా మేలు చేయాలనే ఉద్దేశంగా అమెరికా నుంచి అన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చాడు. ఆయన ఏదన్నా చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఈ మత్తులో మునిగిపోతారు. రాబోయే యువతరం 10 ఏళ్లలో చాలా దెబ్బతింటారు. ఆంధ్రప్రదేశ్ రెండో బీహార్ లాగా తయారైంది. ఒకరినొకడు పొడుచుకోవటం, ఒకరినొకడు నరుక్కోవటం అయ్యిద్ది. కాబట్టి ఏదో రకంగా బాగు చేయాలి అనే ఉద్దేశంగా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఏదో చెయ్యాలి. వాళ్ళేం డబ్బుల కోసం కాదు, ఆయన డైరెక్ట్గానే చెప్పాడు, మాకు 4 తరాలకి భగవంతుడు మాకు ఇచ్చాడు, మేము డబ్బుల కోసం రాలేదు అని ఆయన పబ్లిక్గానే చెప్పాడు. విద్యావంతుడు, డాక్టర్ గారు, విదేశాల్లో స్థిరపడి స్వదేశానికి న్యాయం చేయాలనేటువంటి ఆ సంకల్పంతో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు ఇక్కడ గుంటూరు పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు. కంపల్సరీ వచ్చే పార్లమెంట్ మే 13వ తారీఖు సైకిల్ గుర్తు మీద పెమ్మసాని చంద్రశేఖర్ గారు అఖండ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేక ఉంది. ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారని చెప్పేసి సంక్షేమ కార్యక్రమాల్లో వచ్చేది తక్కువ, దోసుకునేది ఎక్కువ, ఈ విధంగా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం 2 బ్యాలెన్స్గా ముందుకు నడుపుతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పాఠంలో ముందుకు వెళ్ళిద్దని చెప్పేసి ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఇప్పుడు జరగబోయేటువంటి ఈ కురుక్షేత్రంలో ఈ మూడు పార్టీల కూటమి విజయదుందుబి మోగిస్తుందని చెప్పేసి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని సాగనంపటం మాత్రం తథ్యం. అనేక వర్గాలు ఈ గత 5 ఏళ్లలో ఎంతో నష్టపోయారు. కావున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కూటమి అధికారంలో వస్తుందని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం సార్. నా పేరు వి రాంబాబు, ప్యాకర్స్ అండ్ మోర్స్. ఈ ప్రభుత్వం చండాలంగా ఉంది, మరీ చండాలంగా ఉంది. ఇసుక లేదు, భవన కార్మికులకు పని లేదు, వర్క్ లేదు. 3 ఆదాయాలు అన్నాడు, 3 ముక్కలు ఆడుతున్నాడు. అసలు ఈ వైసీపీ వచ్చిన కానీ వాళ్ళ రాజశేఖర్ని చూసి ఓట్లు వేశారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమన్నారు, ఒక్కసారి ఇచ్చాడు ప్రజలు. ముసి నవ్వులు నవ్వాడు, ముద్దులు పెట్టాడు. ఒక్కసారి ఇవ్వండి అన్నాడు, ఒక్కసారి బాగా అందరికీ బాగా పెట్టాడు. ఒక్కసారి మన
దానికి రాజధాని ఉందా? రాజధాని లేదు. 3 ముక్కలు ఆడుతున్నాడు, 3 రాజధానులు అన్నాడు. మద్యపాన నిషేధం అన్నాడు. అతను రాగానే సీఎం అవగానే మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం చేయలే. మద్యపాన నిషేధం చేసిన తర్వాత మిమ్మల్ని ఓటు అడుగుతున్నాడు. ఇప్పుడు ఎందుకు ఓటు అడుగుతున్నాడు? నువ్వు చేసిన పనులు ఏమో ఉన్నాయి, ఏమీ బాగోదు. టీడీపీ గవర్నమెంట్ వస్తే ఏం అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు? పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? బొర్రిపాలెం ముల్లేడు పెమ్మసాని చంద్రశేఖర్. ఎవరు? బొర్రిపాలెం ముల్లేడు. సూపర్ స్టార్ కృష్ణ గారి బంధువులు. ఒకరోజు కృష్ణ గారు పెమ్మసాని గారు హైదరాబాద్ వెళ్ళి మన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నారు. హాస్పిటల్ కట్టుకుంటే ప్రజలకి సేవ చేయాలని వచ్చాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ప్రజలకి సేవ చేస్తాడు, హాస్పిటల్లో అన్ని వరకు బాగా చేపిస్తాడు. ఆయన తిరిగిలేదు, వెంకాపురం గెలుస్తాడు. బంపర్ మెజార్టీతో మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలుస్తాడు. అలాగని మన 1 టౌన్ ఎమ్మెల్యే గారు కూడా గెలుస్తారు. 2 టౌన్ ఎమ్మెల్యే గారు కూడా గల్లా మాధవ్ గారు కూడా గెలుస్తారు. 110 సీట్లు వస్తాయి మా గ్యారంటీగా. ఆయనకు ఒక 60 వేసుకో, 70 వేసుకో, ఈ 110 కంపల్సరీ కూటమి నెంబర్ 1 మెజార్టీతో గెలుస్తుంది. నెక్స్ట్ కాబోయేది చంద్రబాబు నాయుడు సీఎం. గుంటూరు రాయపూడి అండి. నేను కార్పెంటర్ పని చేస్తాను. మాకు పనులు లేవండి. రాజధాని అంతా నాశనం చేశాడు. మీరే చంద్రబాబు గారు గవర్నమెంట్ వస్తే మాకు పనులు ఉంటాయని మేము నమ్మకం మీద పోయినసారి ఆయన చూసాం, ఒక్కసారి చూద్దామని. రాజధాని నేను బాగా చేస్తానన్నాడు, ఏం లేదు, అంత అడివి చేశాడు. పొలాలు ఇచ్చాం, 2 ఎకరాలు ఇచ్చామండి. కవులు లేదు, ఇంతవరకు కవులు లేదండి. అడిగితే ఏం మాట్లాడతారు వాళ్ళు, ఎవరు ఆలకించిన వాళ్ళు లేరండి మమ్మల్ని. ఎందుకంటే చంద్రబాబు గారు వస్తే మాకు భవిష్యత్తు ఉంటుందని మాకు పని, కార్పెంటర్ పని చేస్తానండి, పని లేవు. ఆయన ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు ఎన్ని పనులు ఉండేవి, డబ్బులు జేబు నుండి డబ్బులు ఉండేవి. ఇప్పుడు పిలిచేవాళ్ళు లేడు మమ్మల్ని. ఈయన గారు గెలిస్తే మాకు భవిష్యత్తు బాగుంటుందని. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? గ్యారంటీ గెలుస్తాడండి. 3 లక్షల మెజార్టీతో గెలుస్తాడు. గల్లా జయదేవ్ గారి కంటే ఇంకా మెజార్టీ వచ్చి అభివృద్ధి. ఆయన చూడండి, అన్నం ఒక మెతుకు పెట్టుకుంటే చాలండి. ఆయన చూడంగానే అర్థమవుతుంది. ఆయన జనానికి మేలు చేసేవాళ్ళు, గల్లా జయదేవ్ కంటే ఇంకా బాగా చేస్తాడు. గల్లా జయదేవ్ గారి కంటే బాగా చేస్తాడు. ఆయన చూడంగానే అర్థమవుతుంది. మీరు ఖాసిం అండి, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఈరోజు పొద్దున్నుంచి గుంటూరులో చూస్తే ఒక సంక్రాంతి, ఒక రంజాన్, ఒక పండగ వాతావరణం నెలకొంది. అదేంటంటే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత. ఈ ప్రభుత్వం గంజాయి పాలన చేసింది. ఈ ప్రభుత్వాన్ని పాలదోయడానికే ఈ యువత మొత్తం ఈరోజు విజృంభిస్తున్నారు. ఒక్కసారి చూసుకుంటే యువత నుంచి వీళ్ళకి 1% ఓటు కూడా రాదండి. 1% ఓటింగ్ కూడా రాదు వీళ్ళకి. ఈరోజు యువత నిరుద్యోగులై ఏం చేయాలో తోచగా పెమ్మసాని గారి దగ్గరకు వచ్చి వర్క్ చేస్తున్నారు. ఈరోజు ఆయన్ని గెలిపించి అమరావతికి ఆయన్ని ఐకాన్ చేయబోతున్నారు. ఆయన పైన ఎంతో ఆశలతో ఆయన అభివృద్ధి చేస్తారని అందరూ వచ్చారు. ఆయన కూడా అదే దృఢ సంకల్పంతో వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. రేపు పెమ్మసాని గారు అమరావతి ఐకాన్ అవ్వబోతున్నారు. మన యువతకు ఒక దారి చూపెట్టబోరు. ఇప్పుడు మనం చూసుకుంటే మన యువకులు మొత్తం పక్క రాష్ట్రంలో ఉంటున్నారు. రేపు పెమ్మసాని గారు ఇక్కడ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలోనే ఎన్నో కంపెనీస్ రాబోతున్నాయి. ఆయన విజన్ కూడా అదే, ఇక్కడ కంపెనీస్ తేవాలని. ఇక్కడ మనకు ఒక బెంగళూరు లాంటి సిటీని, ఒక హైదరాబాద్ లాంటి సిటీని అమరావతిని చేయాలని ఆయన విజన్. ఆ విజన్ పైన ఆయన వర్క్ చేస్తున్నారు. ఆయనతో పాటు మాలాంటి యువకులు కూడా ఆయనకు సహకరిస్తున్నాం. మా ఓటు ఆయనకే. ఆయనను గెలిపించడానికి ఎంతవరకైనా మేము కృషి చేస్తాం. అది కాదమ్మా, మీరు కూడా ప్రజల్లో తిరుగుతున్నారు. ఆ మాట నన్ను అడగొచ్చా? మీరు ఈ ప్రభుత్వం ఉంటుందా అనేటువంటి మాట నన్ను అడగొచ్చా తల్లి? ఈ ప్రభుత్వం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఉండటానికి అవకాశం లేదు. సెకండ్ కూడా ఉన్నా కూడా బరువే, రాష్ట్రానికి బరువేనమ్మా. ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఎంత వీలైతే అంత తొందరగా ఈ ప్రభుత్వానికి జావో జగన్ అనేటువంటి పరిస్థితిలో ఉన్నారమ్మా. పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద అభిప్రాయం అంటే ఏముందమ్మా? సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టాడు, ఉన్నత చదువులు చదువుకున్నాడు, డాక్టర్గిరి చదువుకున్నాడు, అమెరికా పోయాడు. అమెరికాలో అవకాశాన్ని అందిపుచ్చుకొని పుస్తకాలు రాసి 4 రూపాయల డబ్బులు సంపాదించుకున్నాడు. 4 రూపాయల్లో 1 రూపాయి ట్యాక్స్ కట్టి
మిగతా డబ్బులతో ఆర్థికంగా పరిపూర్ణంగా బాగా సెటిల్ అయ్యాడు. ఆయన చదువుకున్నటువంటి నర్సరావుపేట ఏరియా కావచ్చు, అదేవిధంగా వాళ్ళ పూర్వీకులు వాళ్ళ నాన్నగారు జన్మించినటువంటి తెనాలి ఏరియా బుర్రిపాలెం కావచ్చు, అక్కడంతా కూడా బాగా డెవలప్ చేసి స్కూల్స్ అట్లాంటివి కూడా పెట్టి పేద ప్రజలకు వాటర్ అట్లాంటివి కూడా అందిస్తూ ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళకి విద్యాభ్యాసానికి తగిన వనరులను ఇస్తూ నేనేంటి అనేటువంటిది ముందుగానే చెప్పాడు. 48 సంవత్సరాల వయసులో 47, 48 వచ్చాడు. ఆయన గట్టిగా 25 సంవత్సరాల పైన ఇక్కడ ఎంపీగా ఉంటాడు. నో డౌట్ స్ఫురద్రూపి, మంచి వాక్చాతుర్యం ఉంది, పరిపాలనా దక్షుడు, ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది. 7 నియోజకవర్గాలని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి పదంతో ఆయన ఉన్నాడు. ఇంకా పెమ్మసాని అంటే ఏమి లేదు, అది ఒక బ్రాండ్. అంతకుముందు గల్లా జయదేవ్ గారు ఉండేవారు, ఆయన ఒక బ్రాండ్. ఆయన పాపం ఆయనకు సొంత కష్టాలు ఏదో కొంచెం ఈ దిక్కుమాలిన గవర్నమెంట్ పెట్టినటువంటి ఇబ్బందులను తట్టుకోలేక నాకెందుకని చెప్పి పెమ్మసాని గారు జయదేవ్ గారు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత పెమ్మసాని గారు అనుకోకుండా పెమ్మసాని గారు రావడం జరిగింది. పెమ్మసాని గారు వారిని మించి కూడా డెవలప్ చేస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ వస్తే ఎలాంటి అభివృద్ధి కోరుకునేదేం లేదమ్మా. అక్కడ ఉన్నది దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక చాణక్యుడు. ఎవరికి ఏం కావాలి, సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలి, ఎక్కడెక్కడ సంక్షేమం ఇవ్వాలి, ఎంతమందికి అభివృద్ధి ఎక్కడెక్కడ చేయాలి, విద్య ఎట్లా చేయాలి, వైద్యం ఎట్లా చేయాలి, ఇలాంటి రోడ్లు ఎట్లా వేయాలి, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయనకు ఒక పూర్తి అవగాహన ఉందమ్మా పరిపాలన మీద. ఉండబట్టే ఆయన పోలవరాన్ని అభివృద్ధి చేశాడు, రాజధానిని నిర్మించాడు, అదేవిధంగా సైబరాబాద్ కూడా కట్టాడు. ఆయనకు మనం చెప్పాల్సిన పని లేదమ్మా. ఎవరికి ఏమి కావాలో ఆయనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఖచ్చితంగా ఆయన మేము అనుకున్న దానికన్నా కూడా ఆయన ఎక్కువ చేస్తాడు. అందుకే ప్రజలంతా కూడా 5 కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు అని నేను అని ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడు చేస్తారా అని.